సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసేదానికి కారణం 2025వ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో మరి రాష్ట్రంలో అలాగే రాయలసీమలో కడప జిల్లాలో ఉల్లి రైతులు వేసినటువంటి పంట అధిక వర్షాలతో అలాగే పండిన పంట కూడా గిట్టుబాటు ధర లేక రైతు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు హెక్టారుకు 50,000 వంతున రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందజేస్తామని చెప్పేసి తెలియజేసి ఆ సహాయాన్ని ఈ జిల్లాలో కానీ అలాగే రాయలసీమ జిల్లాలో కానీ మరి నష్టపోయిన రైతులకు ఈ జిల్లాలో 20,000 మంది ఉంటే కేవలం 14,000 మందికి ఇచ్చి ఇంకా 6,000 మంది రైతులకు అర్హత ఉండే వాళ్ళకి ఇవ్వలేదు. ఈ అర్హత ఉన్న వారందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందజేయాలని చెప్పేసి రైతు సేవా సమితి ఆధ్వర్యంలో రేపు ఈ నెల 27వ తేదీ బద్దేలు ఆర్డీఓ కార్యాలయం దగ్గర మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి బాధిత రైతులందరూ కూడా 27వ తేదీ జరిగే ఆందోళనలో భాగస్వాములై జయప్రదం చేయాలని చెప్పేసి రైతు సేవా సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏవి రమణ, రైతు సేవా సమితి, కడప జిల్లా అధ్యక్షులు.